సర్పంచ్గా ఎంపీటీసీగా నాడు అధికారం లేకున్నా కానీ బిర్లా ఫౌండేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా ఉంటూ నాడు ఆలయాల నియోజక ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి మన ప్రభుత్వం గారికి ఆ ప్రాంతం ఎక్కువ కూడా అభివృద్ధి అవుతుంది. ఇలా మహిళలను గౌరవించడం అంటేనే మన తల్లిదండ్రులను గౌరవించుకోవడం లెక్క. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజాపాలన ద్వారా ఈ తెలంగాణలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు అన్ని విధాల పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏ కార్యక్రమం చేసినా మహిళల పేరు మీద చేస్తున్నాం. అంటే మహిళలు అంటే దేంట్లో కూడా తీసిపోరు. ఎర్ర బస్ నుంచి ఎయిర్ బస్ దాకా కూడా ఇక అన్ని విధాల ప్రైవేట్ సంస్థ నుంచి నిర్వహిస్తున్నటువంటి మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదు. గతంలో ఉండే మహిళ అంటే ఒంటింటికి పరిమితం అనేది, కానీ ఇవాళ మగవాళ్ళ కంటే ఎక్కువ ధీటుగా మహిళలే అన్ని రంగాల్లో ముందుంటున్నారు. నిజంగా అలాంటి మహిళలకు ఇంకా కూడా ఈ ప్రభుత్వాలు చేయూతనిచ్చి ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మహిళల్లో ఎంతో ధైర్యం, ఎంతో సాహసాలు. ఆ రోజు రాణి రుద్రమదేవి కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, సావిత్రిబాయి పూలే కానీ వీళ్ళంతా కూడా ఆనాడే మీ మహిళలకు ఉన్న ధైర్యం, వాళ్ళకున్న తెలివితేటలను ప్రదర్శించారు. కాబట్టి మహిళలు ఎక్కడ కూడా తక్కువ కాదు, అన్నిట్లలో ఎక్కువ. ఒక ఇంట్లో మహిళ చదువుకొని ఉంటే ఆ ఇల్లు ఎంతో సంతోషంగా, ఎంతో ఆర్థికంగా కూడా, ఎంతో సామాజికంగా ఆ ఇల్లు బలపడుతుంది. అంటే ఇంట్లో మహిళ చదువుకొని ఆ ఇల్లు ఒక దీపంగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి నిజంగా అందుకే మహిళలకు కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఏ సంక్షేమ పథకం తీసినా మహిళల పేరునే ఇస్తున్నాం. అంటే ఆ మహిళ అయితేనే కరెక్ట్గా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఎక్కడ కూడా దుబారా లేకుండా, ఎక్కడ కూడా ఆసక్తం లేకుండా ముందుకు పోతారనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్యక్రమం మహిళలపై పెట్టినాం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలి, వాళ్ళను లక్షాధికారులను కోటిషన్ చేయాలని చెప్పి మహిళలపై మీద ఆర్టీసీ బస్సులు కూడా ఆ సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంఘాన్ని కోటిషన్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం సంఘాలకు ఎక్కువ ప్రోత్సహించి మహిళలకు ఎక్కువ ఆర్థికంగా బలపడడానికి మన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి నిజంగా కూడా ఈ ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి అన్నిట్లలో ముందుకు పోతుంది. ఇవాళ ఇక్కడ మహిళలు చూస్తే నిజంగా కూడా మా తల్లులంతా కూడా ఇక్కడ విద్యార్థులను ఎంతో చక్కగా విద్యాబుద్ధులు చెప్పి ఈ యొక్క శాంతి నికేతన్ లెక్క తయారు చేసినందుకు మరొకసారి మీకు మహిళా ప్రభుత్వం శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా సేపు ఉండాలండి కానీ మహిళల గౌరవం పెంచడం కోసం మహిళలకు అన్ని స్థానాల్లో ఇటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా పెద్దపీట వేస్తే నిజంగా
ఎక్కడ మహిళలను గౌరవించబడుతూ అక్కడ అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆ దశగా మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. తప్పకుండా మా అక్క చెల్లెలను అన్ని వేళ ఆలయంలో కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా. మీ సూచనలు సలహాతో కూడా ఆలయం ఇంకా అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మా అక్క చెల్లెలకు మా తల్లులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.